15 మంది టీచర్లు ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్ కి 2 టీచర్లు ఉన్నారు. అయితే ఈ సంవత్సరం మన నియోజకవర్గంలోనే హైయెస్ట్ మార్కు మన పాఠశాలకు వచ్చింది. 588 మార్కులు అంటే అంత సామాన్యమైన విషయం కాదు. రెండవది 577 మీ ఊరు అమ్మాయే మురపాల భవానీ మన గ్రామానికి వచ్చింది. 500 దాటి 55 మందిలో 15 మందికి వచ్చింది. అంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లోని 400 మంది చదువుతారు. 500 దాటి 30 మందికి వస్తే ఆడు పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఈ 30 మందికే ఫోకస్ చేస్తాడు. 500 మందికి 30 మందికి వస్తుంది. అక్కడ మనకి ఇక్కడ 50 మందికి 15 మందికి 500 దాటి వచ్చింది. అది గవర్నమెంట్ స్కూల్ తాలూకా గొప్పతనం. అయితే మీరు అనుకోవచ్చు, ఏటి పిల్లలు లేరు కావాలా, మ్యాథ్స్ మా దగ్గరకు వచ్చారు అడుగుతున్నానండి. కాదు, మేము నిక్కచ్చిగా పనిచేస్తున్నాం. ప్రభుత్వం దగ్గర తీసుకుంటున్నటువంటి ప్రతి రూపాయికి పనిచేసేటటువంటి వ్యక్తులం కాబట్టి ధైర్యంగా ఈవేళ గ్రామం ముందుకు వచ్చాం. మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ చేయకండి. ప్రైవేట్ పాఠశాలల్లో జాయిన్ చేస్తే డబ్బులు వృధా. మనకి గొప్ప మా పిల్లాడికి అలా కాన్వెంట్ పంపిస్తున్నాము, ఈ ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నాము, టౌన్ పంపిస్తున్నాము, అక్కడ పంపిస్తున్నామని దానివల్ల ప్రయోజనం లేదు. దాన్ని ఎలా చెప్పగలుగుతారు మీరు సార్? మార్కులు 588 అంటే 600 మార్కులకి 588 మార్కులు అంటే సబ్జెక్టుకి 2 మార్కులే తగ్గాయి. 12 మార్కులే తగ్గాయి 600కి. 588 మార్కులు సాధించినటువంటి పాఠశాల మంది. మా హెచ్ఎం గారు ఏ పిల్లాడైనా రాకపోతే వెంటనే టకమని ప్రతి క్లాస్కి వెళ్లి వాళ్ళు ఫోన్ నెంబర్లు తీసుకుని తల్లిదండ్రులు మాట్లాడతారు. ఒకవేళ ఫోన్ అవ్వకపోతే ఇంటికి వెళ్తాం. ముఖ్యంగా 9వ తరగతి 10వ తరగతి పిల్లలపైన మరింత ఎక్కువ శ్రద్ధ పెడతాం. చిన్నపిల్లలు 6, 7, 8 మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆటపాటలతో ముందుకు తీసుకెళ్లి 9, 10కి పూర్తిగా చదువు మీదే దృష్టి పెడతాం. ఇప్పుడు ఈ మురపాల భవానీ వాళ్ళ నాన్నగారు మామూలు ఒక కార్మికుడు. వాళ్ళే కాన్వెంట్ లో చదివితే నెలకి ఎంత అయ్యేది, ఆ కాన్వెంట్ లో ఎన్ని మార్కులు వస్తున్నాయి, మనకి ఎన్ని మార్కులు వచ్చాయి అనేటటువంటిది మీరు పరిశీలన చేసుకోండి. ఈవేళ గవర్నమెంట్ పెట్టినటువంటిది మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, బట్టలు, ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లు, ఇలా రకరకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మన ప్రభుత్వ పాఠశాలల్లో. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివించండి. ఒకవేళ ఏదైనా తేడా వస్తే మమ్మల్ని అడగండి, తప్పేం లేదు. మమ్మల్ని అడగడానికి మీకు 100% హక్కు ఉంది. మురపాల శుభశ్రీ గురించి చెప్పండి. అలాగే మురపాల శుభశ్రీ అనే అమ్మాయి, ఆ అమ్మాయికి ఎన్ఎంఎంఎస్ వచ్చింది. ఎన్ఎంఎంఎస్ అంటే